తెలంగాణ డీసెట్ తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ప్రిలిమినరీకి ఎగ్జామ్ పేపర్స్ అండ్ రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా తెలంగాణ డీసెట్ 2026 సంబంధించిన ప్రిలిమినరీ కీని ఎట్లా చెక్ చేసుకోవాలి, ఈ పేపర్స్ని ఎట్లా చూసుకోవాలి అండ్ రెస్పాన్స్ షీట్లని ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ మనం ప్రీవియస్గా తెలంగాణ డీసెట్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రిలిమినరీకి ఎగ్జామ్ పేపర్స్ గురించి అండ్ దాంతోపాటుగా రెస్పాన్స్ షీట్ల లోపల మీ మార్కులను ఎట్లా కౌంట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా అర్థం కావడం అయితే జరుగుతుంది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకు ఎగ్జామ్ పేపర్స్ అండ్ ప్రిలిమినరీ కీ అయితే వాళ్ళు అఫీషియల్గా అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకు అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది. ఈ అప్లికేషన్ లోపల మనకు ఎగ్జామ్ పేపర్స్ అండ్ ప్రిలిమినరీ కీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి అయితే పెట్టారు. సో ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ పేపర్స్ అండ్ ప్రిలిమినరీ కీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఎన్ని లాంగ్వేజెస్ లోపల ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసిరో అన్ని లాంగ్వేజ్ సంబంధించిన పేపర్స్ అయితే మనకు చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ నేను తెలుగుకు సంబంధించిన పేపర్ని చూద్దాం అనుకున్నాను అనుకో, ఇక్కడ తెలుగు మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు పేపర్ అయితే ఇట్లా చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, డ్యూరేషన్ ఎంత, ఎన్ని మార్క్స్ అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా మనకు చూపెడుతుంది. అండ్ మనకి ఇక్కడ ఏంది కదా అంటే క్వశ్చన్కి సంబంధించిన నెంబరు, క్వశ్చన్ ఐడి, ఓకేనా, క్వశ్చన్ ఏంటిది అని చెప్పి మనకు డీటెయిల్గా చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో క్వశ్చన్ ఏంటిది అని చెప్పి చూపెడతారు అండ్ ఆప్షన్స్ లోపల మనకు ఆన్సర్ ఏంటిది అని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతుంది. సో గ్రీన్ కలర్ లోపల ఏదైతే ఉంటుందో ఈ గ్రీన్ కలర్ లోపల ఉన్నది ఆన్సర్ అన్నట్టు. ఓకేనా. సో ఇది క్వశ్చన్ పేపర్కి సంబంధించి. క్వశ్చన్ పేపర్ అనేది మనకు ప్రొవైడ్ చేసారు. ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇందులోపలనే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో దీన్నే మనం ఏమంటాం కదా అంటే క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అంటాం. ఓకేనా. ఎగ్జామ్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ. ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే ఉందో మనకి ఇక్కడ డిఫరెంట్ పేపర్స్ అయితే ఉన్నాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ విత్ తెలుగు, ఇంగ్లీష్ విత్ ఉర్దూ అని ఉన్నాయి కదా. సో ఈ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన ఈ లాంగ్వేజెస్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటుగా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశారు అన్నట్టు. సో దీన్ని మనం ఏమంటాం కదా అంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటాము, లేకపోతే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అంటాము, ప్రిలిమినరీ కీ అంటాం అన్నట్టు. సో ఇదే క్వశ్చన్ పేపర్, ఇదే ప్రిలిమినరీ కీ. ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు రెస్పాన్స్ షీట్. సో రెస్పాన్స్ షీట్ అంటే ఏంది బ్రో మరి అనే విషయానికి వస్తే రెస్పాన్స్ షీట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల మీరేం రాసిరు అనేది రెస్పాన్స్ షీట్ లోపల ఉంటుంది. ఓకేనా. సో ఈ ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో, ఎగ్జామ్ పేపర్ అండ్ ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో అందరికి సేమ్ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో ఎగ్జామ్ పేపర్ అండ్ దాంతోపాటుగా కీ, ఎగ్జామ్ పేపర్ అండ్ కీ అనేది అందరికీ సేమ్ ఉంటుంది. ఓకేనా. సో ఎగ్జామ్ పేపర్ అండ్ కీ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా సేమే ఉంటుంది. కానీ రెస్పాన్స్ షీట్ విషయానికి వస్తే మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల ఏదైతే రాసిరో అది రెస్పాన్స్ షీట్ లోపల ఉంటుంది. మనం ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో రాసిన దాన్ని బట్టే మన ర్యాంక్, మన మార్కులు అయితే బేస్ అయి ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఈ రెస్పాన్స్ షీట్ని బేస్ చేసుకొని మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో ఎట్లా చెక్ చేసుకోవాలంటే సింపుల్లీ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేస్తే మనని కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఓకేనా. రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సో మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మనం. ఓకేనా. మన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి గెట్ రెస్పాన్స్ షీట్ అంటే మనకు మన రెస్పాన్స్ షీట్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి కదా అంటే మన రెస్పాన్స్ షీట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు క్వశ్చన్ ఉంటుంది అండ్ దాంతోపాటు 4 ఆప్షన్లు ఉంటాయి అన్నట్టు. సో ఈ 4 ఆప్షన్లలో మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నాం అని చెప్పి మనకి ఇక్కడ ఇస్తారు, చూజ్ అన్ ఆప్షన్ అని చెప్పి. ఓకేనా. ఆ చూజ్ అన్ ఆప్షన్ అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ లోపల ఉన్న ఆప్షన్ రెండు సేమ్ ఉంటే మనకు ఒక మార్క్ వచ్చినట్టుగా, మనం కరెక్ట్ పెట్టినట్టుగా. ఓకేనా. సో ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం 7th క్వశ్చన్ కరెక్టా కాదా చూడాలి. అప్పుడు ఏం చేయాలి, చూజ్ అన్ ఆప్షన్ మనం ఏం చూజ్ చేసుకున్నాము, సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకున్నాము. ఓకేనా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, సెకండ్. కాబట్టి ఇక్కడ మనకి ఏంటిది ఒక మార్క్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనకు ఒక మార్క్ వచ్చింది 7th దగ్గర. 8th ఒకసారి చూద్దాం. 8th విషయానికి వస్తే మనకు 8th సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది 1.
బట్ మనం ఏం పెట్టుకున్నాం 3 పెట్టినాం అన్నట్టు. సో, ఇక్కడ మనకు మార్క్ వస్తదా అంటే రాదు. ఇక్కడ 1 ఒకటే. ఇట్లా మనకు ఎన్ని చూజ్ ఎన్ ఆప్షన్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటదో ఓకేనా. సో, గ్రీన్ కలర్ లోపల ఉన్న ఆప్షన్ అండ్ దాంతో పాటు చూజ్ ఎన్ ఆప్షన్ ఎన్నైతే సేమ్ ఉంటాయో మనకు అన్ని మార్కులు వచ్చినట్టుగా ఓకేనా. సో, అట్లా మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయని చెప్పి మనమైతే క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఈ ఏదైతే రెస్పాన్స్ షీట్ ఉందో మనకు ఎక్కువ టైం అయితే ఉంచరు వాళ్ళు. కాబట్టి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఈ రెస్పాన్స్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా. తొందరగా రెస్పాన్స్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు రెస్పాన్స్ షీట్ రిలేటెడ్ ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. సో, నాకు దీని రిలేటెడ్ అబ్జెక్షన్ ఉంది అని చెప్పి మనం వీళ్ళకి మెయిల్ అయితే చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ మెయిల్ ఐడీ వీళ్ళు ప్రొవైడ్ చేసిర్రు. ఈ మెయిల్ ఐడీకి మనం మెయిల్ చేయొచ్చు అన్నట్టు. సో, మన హాల్ టికెట్ నెంబర్ ఏంటిది? మనం ఏ ఎగ్జామ్‌కి అటెండ్ అయినాము. ఓకేనా. సో, క్వెషన్ నెంబర్ రెస్పాన్స్ షీట్ లోపల ఏది ఉన్నది? ప్రిలిమినరీ లోపల ఆన్సర్ ఏమున్నది? సో, ఆన్సర్‌కి సంబంధించి సో, కరెక్ట్ ఆన్సర్ ఏమైతది? దానికి సంబంధించిన రిఫరెన్స్ ఏంది అని చెప్పి మనం ప్రతీదీ డీటెయిల్‌గా పంపొచ్చు అన్నట్టు. ఒకవేళ కరెక్ట్ అయితే మాత్రం మనకు మార్క్స్ అయితే యాడ్ కావడం అయితే జరుగుతది. ఓకేనా. సో, ఇది. అండ్ దాంతో పాటుగా మీరు ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే తెలుసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఏంది కదా అంటే మనకు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయితాం అనేది ఒక డౌట్ అయితే అందరికైతే ఉంటదన్నట్టు మనకి. ఓకేనా. 35% ఆఫ్ ద మార్క్స్ వస్తే ఓసీ అండ్ బీసీ వాళ్ళు క్వాలిఫై కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, క్వాలిఫై కావాలంటే 35% ఆఫ్ ద మార్క్స్ అయితే మనకు రావాల్సి ఉంటదన్నట్టు. సో, 35% ఆఫ్ ద మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ డీసెట్ లోపల మీరు క్వాలిఫై అయితారు. ఇఫ్ యూ ఆర్ ఓసీ ఆర్ బీసీ. సో, మరి ఎస్సీ, ఎస్టీకి ఉండదా అంటే వాళ్ళకు ఎట్లాంటి మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఏముండదన్నట్టు. ఓకేనా. మనకు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ దేర్ షల్ బి నో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ చేయడానికి వాళ్ళకి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఏముండయి. సో, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా కూడా వాళ్ళు క్వాలిఫైయే అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. కానీ రిజర్వేషన్ ప్రకారం మనకు సీట్లు అయితే ఇస్తారు. ఓకేనా. సో, మనకు మంచి మార్కులొస్తే ఓకేనా. సో, మనకు మంచి మార్కులొచ్చినాయి అన్నప్పుడు మాత్రమే సీట్ అలాట్‌మెంట్ అయితది. సో, క్వాలిఫైయింగ్‌కి మినిమమ్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఏం లేదు. బట్ ఓసీ అండ్ బీసీ విషయానికొస్తే 35% ఆఫ్ ద మార్క్స్ అయితే రావాల్సి ఉంటదన్నట్టు క్వాలిఫై కావడానికి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి అప్డేట్స్ కూడా చేసుకుంటా ఉంటాం మనం. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.